అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 82 రివ్యూకి స్వాగతం. సో బిగ్ బాస్ మీరు ఈ సపోర్టింగ్ టాస్క్లు ఇంకా ఆపకుండా ప్రతి వీకెండ్ వచ్చి ఇండివిజువల్గా ఆడండి అంటే అసలు మీరు చెప్పేదానికి మీరు పెట్టేదానికి సంబంధం లేకుండా ఉంటుంది బిగ్ బాస్. అసలు ఈ స్టేజ్లో కూడా ఇంకా సపోర్టింగ్ టాస్క్లు ఏంటిది నాకు అర్థం కాదు. ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. అండ్ ఈరోజు మాత్రం తనూజ గారు మొత్తం ఇంకా రీతుని లాస్ట్ వరకు ఉంచడానికి సామదాము దండభేద అంటారు చూడండి. ఇంకా మొత్తం అన్ని వాడేశారు. వెళ్ళి ఎవరిని మ్యానిపులేట్ చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి ఫుల్గా ఆడారు. ఇప్పుడు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే కళ్యాణ్ వర్సెస్ రీతు అయితే కళ్యాణ్ ఈజీగా గెలుస్తారని ఆవిడ పాయింటా. ఎందుకంటే మధ్యలో ఆవిడ చాలా ఇమోషనల్గా చెప్పారు. మీ అమ్మకైనా నువ్వు కెప్టెన్ అవ్వాలని ఉందో లేదో కానీ నువ్వు అవ్వకపోతే మాత్రం నేను చాలా బాధపడతానని చెప్పేసి ఏదైతే డైలాగ్ అన్నారో ఆ రోజు ఆ చైర్ ఇచ్చిన తర్వాత ఆవిడ చెప్పిన డైలాగులకి ఈ రోజుకి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సర్లేండి, అది ఇంకా మీ చాయిస్, మీరు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది. కానీ ఆవిడ అలా చెప్పినప్పుడు కళ్యాణ్ అండ్ రీతు వస్తే కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడనేది తనూజ ఇంటెన్షనా, లేకపోతే నా ఫ్రెండ్ అయిన రీతుని ఏదో ఒక మాట చెప్పి ఏదో ఒకటి చెప్పి మ్యానిపులేట్ చేసుకుంటూ ఆ అమ్మాయికి ఎలాగైనా కెప్టెన్సీ రేస్లో లాస్ట్ వరకు ఉంచాలి అనేది తనూజ ఇంటెన్షనా అనేది ఎవరికైనా క్లారిటీ వస్తే నాకు చెప్పండి. ఎందుకంటే ఈ వీడియోలో రీతుకు చూపిస్తే రీతు కూడా హట్ అవ్వచ్చు. ఎందుకంటే అసలే ఆటలు అట్టుపనిలాగా వచ్చేయండి, లాస్ట్ వరకు ఉంచండి, అలాగైనా కళ్యాణ్ గెలవాలంటే ఒక వీక్ కంటెస్టెంట్ ఉండాలి కదా అని చెప్పేసి ఉంచేస్తాను అంటే దివ్య, మన సంజన గారు, డెమోన్ పవన్, ఇమాన్యుల్ వీళ్ళు నలుగురు రీతు కన్నా స్ట్రాంగ్ అని చెప్పేసి తనుజ అనుకుంటుందా ఒకవేళ కళ్యాణ్ని గెలిపించడం అనేది ఆవిడ పర్స్పెక్టివ్ అయితే అని నా క్వశ్చన్ అనమాట. సో అది నా క్వశ్చన్ మార్క్. సో అది రీతు ఎలా తీసుకుంటారనేది చూడాలి. సో డిస్కస్ చేద్దాం, ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్. ఈరోజు బ్రెయిన్ గేమ్స్ బాగా నడిచినాయి. అండ్ బర్నీ గారి ఈ రోజు మాత్రం బర్నీ గారు చాలా సెన్సిబుల్గా అండ్ సంజన గారు కూడా చాలా సెన్సిబుల్గా ఆలోచించారు. వాళ్ళ గేమ్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ గేమ్కి ఏది అడ్డు అనేది వాళ్ళ క్లారిటీ ఉందని నాకు అర్థమైంది. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇమాన్యుల్ వాళ్ళ హోమ్ సిక్ వాళ్ళ ఎవరి గురించి వచ్చేటప్పుడు గొడవపడి వచ్చా అని చెప్పేసి తన సెగ్మెంట్ అని చెప్పాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తారులేండి, ఎలాగో పెళ్ళి అవ్వబోతుంది కదా, అప్పుడే అంత కంగారు ఏంటి అని చెప్పేసి నేను కూడా ఇంకా అక్కడ స్కిప్ చేసి ముందుకు వచ్చాం. సో డ్యాగర్లు పెట్టి ఎవరైతే ఆ పోటీలో లేరో వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళి డ్యాగర్ పట్టుకుని ఎవరిని తీయాలనుకుంటే వాళ్ళు తీసేయచ్చు. సరే నేను ఇంకా ఆ టాస్క్ చూడగానే సగం నాకు 50% ఇంట్రెస్ట్ పోయింది. సరే నేను చెప్పేసి చూస్తుంటే ఫస్ట్ మన సుమన్ గారు అసలు మాట్లాడుకుంటూ ఉన్నారు. తనూజ అండ్ బర్నీ గారు మీరు పట్టుకుని ఎవరిని తీస్తారు, వాళ్ళని తీస్తారు అని చెప్పి వాళ్ళ మాటల్లో ఉంటే ఈయన బజర్ కొట్టుకొని నేను ఆయనమ్మ అనుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి డాగర్ పట్టేసుకుని మన రీతుకి ఇచ్చేసారు. ఓన్లీ అక్కడ ఇవ్వడానికి కారణం ఏంటంటే సంజన గారిని తీసేయాలి. రీతు అయితే సంజనాన్ని తీసేస్తానని మాట ఇచ్చుండి ఉంటుంది సుమన్ గారికి. సో ఈయన కూడా అదే అడుగుంటుంటారు, నువ్వు సంజనాన్ని తీస్తానంటే నీకు ఇస్తా అంతే. రీతుకి ఇచ్చేసారు, సంజనాన్ని తీసేశారు. కానీ ఆయన చెప్పిన ఫస్ట్ రీజన్ ఉంది చూడండి, నాకు మెంటల్ ఎక్కిందండి. అసలు తను రీతు ఇస్ కెప్టెన్ కాబట్టి కరెక్ట్ డిసిషన్ తీసుకుంటుందంట. నాకు మతిపోయింది. ఏం మాట్లాడుతున్నారండి మీరు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి కొంతసేపు షాక్లోకి వెళ్ళా. దివ్య కూడా అదే షాక్లో వచ్చి అడిగిందంటే, అరే ఏం మాట్లాడుతున్నారండి, బిగ్ బాస్ ఏమన్నారు, మీరు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటే వాళ్ళకి ఇవ్వాలి అన్నారంటే అదే నేను రీతుని కెప్టెన్గా చూడాలనుకుంటున్నాను కాబట్టి ఆవిడకి ఇచ్చి, అక్కడ అసలు రీజన్ అది కాదు. సంజన గారిని ఎవరు తీసేస్తారంటే వాళ్ళకి ఇస్తారని ఫిక్స్ అయ్యారు. రీతు సంజన గారిని తీసేస్తానని ఇచ్చేసారు, అంతే. దట్స్ ద కేస్. అది చెప్పరు. తర్వాత తనూజ కూడా చెప్పలేదు చూడండి, అలాగే చెప్పరు. సంజన గారు మాత్రం పక్క నుంచి కామెంటరీ అదరగొట్టారు ఈరోజు. సో మాట్లాడదాం. సో ఆ ఫస్ట్ రౌండ్ రీతుకి ఇచ్చినప్పుడు రీతుగా వచ్చి ఇంకా సంజన గారి మీద అదే పాయింట్స్ అండి. అసలు బిలో ద బెల్ట్ వెళ్తారు, అందరిని అనేసారు, నన్ను ఇమాన్యుల్ తప్ప అందరి గురించి పర్సనల్ వెళ్ళారు. అసలు ఇలాంటి మనిషిని ఇంకా నేను కెప్టెన్ అవ్వాలనుకోను, ఏ గేమ్ మీరు సరిగ్గా ఆడలేదని చెప్పేసి ఇంకా మళ్ళీ చాటబార్త మొత్తం చెప్పుకొచ్చాను. ఇంకా సంజన గారు కూడా తెలిసిందే కదా, నేను 10 రూపాయలు తెస్తే యాక్టింగ్, నువ్వు 100 రూపాయలు చూసే యాక్టింగ్. అసలు నేను 10 రూపాయలు చెడ్డదాన్ని అయితే నువ్వు 100 రూపాయలు చెడ్డదానివి. నువ్వు అదే చిన్నప్పుడు కొట్టుకున్నప్పుడు చెప్తారు, నువ్వు నన్ను తిరిగితే నువ్వు ఆ తిట్టు పైన ఉన్న తిట్టు నీకు రా అని చెప్పేసి అంటాను చూడండి. అలాగా సంజన గారు, నేను ఎదవనైతే నువ్వు ఇంకా ఎదవి, నేను ముదురైతే నువ్వు దేశ ముదురు అని చెప్పేసి ఇంకా అదే ఫ్లోలో వెళ్ళిపోయారు. ఆవిడ కూడా నేను నాకన్నా ఎక్కువ నువ్వే బిలో ద బెల్ట్ వెళ్ళావు, నువ్వు నా బిలో. అసలు ఆ డైలాగ్ మాత్రం నాకు సంజన గారు ఇంకా ఏదైతే అదైంది, నేషనల్ టెలివిజన్ బొక్క ఏం లేదు కెమెరాలా, నేను అసలు దేన్ని పట్టించుకోను, ఓ కమాన్ బ్రింగ్ ఇట్ ఆన్ అన్నట్టు. ఇంకా సంజన గారు అయితే ఇంకా అసలు ఆలోచించట్లేదండి మాట్లాడే ముందు. కానీ పాయింట్స్లో దమ్ము లేదని కాదు, అసలు ఏదైతే పవన్ అండ్ రీతు గేమ్ డీకోడ్ చేశారో, మాట్లాడుకుంటారు, ఎక్కడో మూలకెళ్ళి కూర్చొని ఏడుస్తారు, మళ్ళీ వచ్చి కలుస్తారు, అదే కదా నీ గేమ్ అని ఏదైతే డీకోడ్ చేశారో అది నేను ఆల్మోస్ట్ 80% నేను యాక్సెప్ట్ చేస్తా. టాస్క్ల వరకు వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడుతున్నా, ఇంట్లో
వాళ్ళ సినిమా అదే, వాళ్ళు చూపించాలనుకున్న సినిమా అదే, దాన్ని చాలా ప్రాపర్గా చెప్పారు. అండ్ రెండు సైడ్ల నుంచి చాలా గట్టిగానే వాదించుకున్నారు. గుడ్, వాదనలు బాగా జరిగినాయి, ఇంట్రెస్టింగ్గానే జరిగినాయి. ఇంకా లాస్ట్కి రీతు నేను ఇంక ఇలాంటి కెప్టెన్ చూడుకోవాలనుకుంటున్నాను అంతే అని చెప్పేసి వెళ్ళిపోయి కూర్చుంది. ఇంకా మా సంజన గారు తీసేసి సర్లే నెక్స్ట్ చూపిద్దాం గేమ్లో అని చెప్పేసి, సో ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత మన సంజన గారు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అందరూ మెయిన్ ఏంటంటే ఇక్కడ బర్నీ గారికి ఆ, ఆ, రీతు ఉండకూడదు రేస్లో. ఆయనకి ఏంటంటే ఇప్పుడు నా స్పాట్ రీతు తీసేసుకుంటుంది, రీతుకు ఆల్రెడీ 2 వీక్స్ నుంచి ఇమ్యూనిటీ ఉంది, నేను కానీ సంజన గారికి కానీ మేబీ ఆయనకు ఒక క్లారిటీ ఉంది, 6th, 5th, 4th ఈ 3 ప్లేసుల్లో ఎక్కడో ఒకటి మేము ఫిట్ అవుతాం. సంజన, భరణి కానీ సుమన్ కానీ మేము ఫిట్ అవుతాం. ఇప్పుడు మనం రీతుకి ఎక్కువ ఇమ్యూనిటీ ఇచ్చామంటే, ఈ వీక్ కూడా ఇమ్యూనిటీ ఇచ్చామంటే మా ముగ్గురులో ఎవరో ఒకరు లేచిపోతారు, బలైపోతారు అనేది భరణి గారి భయం. అది నాకు క్లియర్గా కనిపించింది ఆయన డిస్కషన్స్లో. అండ్ అందరూ డిమాండ్ కూడా తీసేద్దాం అనుకున్నారు, బికాస్ డిమాండ్ అండ్ రీతుకి ఓటింగ్ తక్కువ పడుతుంది అనేది ఒక క్లారిటీ ఉంది. భరణి గారు చెప్పడమో లేకపోతే ఏంటి అని వాళ్ళు ఇంట్లోకి వచ్చిన వాళ్ళు చెప్పడం అనేది నాకు అర్థం కాలేదు, కానీ వాళ్ళకు ఒక మైండ్లో అయితే ఒక క్లారిటీ ఉంది, డిమాండ్ని తీసేయాలి అండ్ రీతుని తీసేయాలి అని చెప్పేసి మాత్రం. కానీ మన తనుజ గారికి మాత్రం రీతు ఉంచాలి, కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్ మాత్రం కళ్యాణ్ అవ్వాలి, సో దానికి నేను ఏదైనా చేస్తా అని చెప్పి. అండ్ మధ్యలో ఆవిడ దివ్యాన్ని తీసేయాలి ఇప్పుడు అని పుష్ చేశారు. కానీ నేను ఓకే దాన్ని ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే సిచ్యువేషన్లో తనుజ ఉండి దివ్య బయట నుంచి ఇలా ఆలోచించుంటే ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్ స్క్వేర్ 1కి వెళ్ళేది, మళ్ళీ భరణి గారి కోసం లేకపోతే నా మీద గ్రడ్జ్ పెట్టుకున్నా అని వెళ్ళేది. కానీ దివ్య ఈరోజు చాలా మెచ్యూర్గానే డీల్ చేసింది. అసలు ఎక్కడ నువ్వు కావాలని టార్గెట్ చేస్తున్నావు, మొన్నే మాట్లాడుకున్నాం కదా, నామినేషన్స్లో అన్ని సార్ట్అవుట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఏంటి మళ్ళీ నా మీద గ్రడ్జ్ చూపిస్తున్నావు, ఇప్పుడు ఎవరు గ్రడ్జ్ చూపించేది అనే డిస్కషన్ జరగచ్చు. కానీ చాలా సెన్సిబుల్గా దివ్య డీల్ చేసింది. కానీ మన సంజన గారు నెక్స్ట్ రౌండ్లో మన ఎవరో కాదు మాట్లాడదాం, అది వచ్చినప్పుడు మాట్లాడదాం. సో అది అందరూ అయితే మోస్ట్లీ కళ్యాణ్ అయిపోతే పర్లేదు, కళ్యాణ్ ఇస్ ఎ సేఫ్ చాయిస్, బికాస్ టాప్ 5లో ఉంటాడు, అతనికి ఇమ్యూనిటీ వచ్చినా మనకి పెద్ద ఇబ్బంది ఉండదు, మనకేం అడ్డు ఉండదు అనేది అందరూ ఆల్మోస్ట్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ రౌండ్లో బర్నీ గారు పరిగెట్టుకుంటూ వచ్చి డిమాన్కి ఇచ్చారు. సో సేమ్ బర్నీ గారు కూడా నో, డిమాన్కి ఎందుకు ఇచ్చారు అంటే ఇమాన్యుల్ తీసేయాలి. సో బర్నీ గారు ఉన్న చాయిసెస్లో నో, ఏదర్ డిమాన్ తీసేస్తా లేదా ఇమాన్యుల్ తీసేస్తా అనుకుని ఉన్నారు. సో డిమాన్కి ఇచ్చేసి ఇమాన్యుల్ తీసేశారు. కానీ అదే దివ్యకి ఇచ్చుకోవాల్సింది, ఆయనకు వచ్చిన ఛాన్స్లో ఆయన దివ్యాన్ని సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి అంత క్లియర్గా చెప్పినప్పుడు దివ్యకి ఇచ్చేసి అప్పుడే రీతుని తీసేయండి అని చెప్పాల్సింది. కానీ ఎందుకు చేయలేదు అనేది నాకు తెలీదు. ఏమైనా తనుజ వల్లే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా లేకపోతే ఆ డిస్కషన్స్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా నాకు అర్థం కాలేదు. కానీ ఆయన అంత క్లియర్గా రీతుని తీసేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు దివ్యకి ఇస్తే ఖచ్చితంగా ఫస్ట్ చాయిస్ దివ్య అక్కడ కూర్చొని చెప్తుంది ఎవరిని తీస్తామంటే రీతు, నో డౌట్, అసలు ష్యూర్ షాట్ నేను రీతుని తీస్తా అని చెప్పేస్తుంది. కానీ లేదు, ఆయన వచ్చి పవన్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఇమాన్యుల్ తీయాలి, అది ఇమాన్యుల్ ఎందుకు తీయాలి అంటే ఏమో ఐ డోంట్ నో. సో అది బర్నీ గారి నాకు ఆయన ఆలోచన కరెక్ట్గానే ఉంది రీతుని తీసేయాలి అనేది, కానీ ఎగ్జిక్యూషన్లో ఆయన అది చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఆయనకి తెలుసు, ఆయన ఏం చేస్తున్నారు అనేది ఆయనకే తెలుసు, మనకి ఎవరికి తెలియదు కాబట్టి. సో అది ఆయన వచ్చి డెమోన్కి ఇచ్చారు, డెమోన్ వచ్చి మళ్ళీ అదే సపోర్ట్ చేయలేదు, నన్ను ఫస్ట్ తీసేశారు, అదే మొత్తం నామినేషన్ పాయింట్లు అన్నీ మళ్ళీ మాట్లాడారు. ఇంక ఇమాన్యుల్కి ఇంక ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందండి. మెయిన్ ఎక్కడ వచ్చింది అంటే డెమోన్ పవన్ డాగర్ పట్టుకుని వెళ్ళి నార్మల్గా అన్నా సారీ అన్నా అని చెప్పేసి నార్మల్గా బిహేవ్ చేసే విధానంలో చేయాలి, చాలా అరగంటగా వచ్చి ఫాస్ట్గా పొడి చేసి ఏదో అచీవ్ చేసేసినట్టు, ఏదో నేను ఇప్పుడు ఆస్కర్ విన్ అయ్యాను అన్న లెవెల్లో అసలు ఆ సీన్ ఏదైతే క్రియేట్ చేశాడో పవన్, అది నాకు నచ్చలేదు. అండ్ తర్వాత అదే సేమ్ రిపీటెడ్ పాయింట్స్, ఏ పాయింట్స్కి అయితే ఇమాన్యుల్ ఆల్రెడీ అరగంట గంట కూర్చుని ఆన్సర్లు చెప్పాడో నామినేషన్స్ రోజు, అయ్యే పాయింట్స్ మళ్ళీ చెప్పి ఏంటో అసలు లేదండి. ఇంకా డిమాన్ పవన్కి సరిపోవట్లేదు, గట్స్ సరిపోవట్లా. డిమాన్ పవన్ తీయాల్సిన పర్సన్ తీయట్లేదు, కళ్యాణ్ తీసేసుకోవాల్సింది. నా చాలా లేదండి, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు స్ట్రాంగే, నేను ఒప్పుకుంటా. కానీ ఏ పాయింట్స్కి అయితే ఆల్రెడీ డిస్కషన్ జరిగిందో అన్నీ జరిగినా మళ్ళీ కెప్టెన్సీ టాస్క్లో నువ్వు కెప్టెన్గా అర్హుడు కాదు అని చెప్పి తీయడానికి ఆ పాయింట్స్ అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయా. కానీ ఓకే, తన రీజన్ ఎవరో ఒకరిని తీయాలి కాబట్టి ఇమాన్యుల్ తీయాలనుకున్నాడు. ఓకే, ఇమాన్యుల్ కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. అసలు నన్ను అనర్హుడు అంటున్నావు, నువ్వే నిద్రపోయావు నీ కెప్టెన్సీలో, అసలు నువ్వు అర్హుడు అయిన కెప్టెన్వా, అసలు నేనైతే నేను నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇమాన్యుల్ మాత్రం. లాస్ట్కి సరే అయితే 12th వీక్ కెప్టెన్ అయ్యి బాగా చేయి కెప్టెన్సీ అని చెప్పేసి కూర్చుని పోయాడు. సో ఇంకా అయిపోయింది అక్కడ డిస్కషన్. అది నాకు
సేమ్ రొటీన్ అవే పాయింట్స్ మళ్ళీ మళ్ళీ ఫైట్. అంటే నువ్వు నన్ను తీసేసావు అంటే, నాకు కెప్టెన్సీలో సపోర్ట్ చేయలేదు అంటే, ఇమాన్యుల్ కూడా నీకు అప్పుడు నాకు సపోర్ట్ చేయడానికి నీకు ఇచ్చాను ఛాన్స్, నువ్వు కనపడేలాగే నేను అంటే నీకు సపోర్ట్ చేయాలన్నా లేకపోతే నువ్వు కనపడాలన్నా నేను కూడా ఎంతో కొంత ప్రయత్నించాను, కానీ నువ్వు దాన్ని ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపించట్లేదు అన్నట్టు సమ్ డిస్కషన్ జరిగింది. సో అదనమాట. నాకైతే అది డెమన్ పవన్ పాయింట్స్ అని నేను అన్ను, కానీ ఓకే తన బాధ తను చెప్పుకున్నాడు. ఇమాన్యుల్ ఎవరో ఒకరు తీయాలి కాబట్టి ఇమాన్యుల్ తీస్తాడు అంతే. అండ్ తర్వాత ఇమాన్యుల్ బయటకు వచ్చిన తర్వాత ఇమాన్యుల్ డిస్కషన్ మొత్తం ఇప్పుడు ఖచ్చితంగా దివ్యాకి వెళ్ళి రీతుని తీసేయాలి. సో ఇమాన్యుల్ కూడా రీతుని తీసేయాలని చెప్పి స్ట్రెస్ చేశారు. అండ్ బర్నీ గారు అలా అందరూ కూడా ఓకే 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 అన్నట్టే ఉన్నారు. కానీ తర్వాత తనుజ దగ్గర కూర్చున్నప్పుడు తనుజ తిప్పేసింది. తనుజ మళ్ళీ దివ్యాన్ని తీసేద్దాం, నాకు దివ్య వద్దు, నేను దివ్యాన్ని తీసేస్తా అంది. దివ్యాన్ని తీసేద్దాం అనేటప్పటికి మళ్ళీ ఇమాన్యుల్ ఇంకా ఆలోచించి, సరే అయితే దివ్యాన్ని తీసేయాలంటుంది కదా, ఏం చేద్దాం అని చెప్పి, సరే కళ్యాణ్ సేవ్ అవ్వాలంటే ఏం చేయాలి, కళ్యాణ్ సేవ్ అవ్వాలి అంటే సరే రీతుని లాస్ట్ వరకు ఉంచిన, రీతు వచ్చి మన ఏమంటారు ఇప్పుడు వెళ్ళి డెమోన్ని ఎవరైనా తీసేస్తే లాస్ట్లో రీతు మాత్రం కళ్యాణ్ తీయకుండా ఉంచేలాగా కళ్యాణ్ మాట్లాడుకోవాలి రీతుతో అనేది ఇమాన్యుల్ పాయింట్. కానీ అది ఎంతవరకు తనుజ ఇన్నిందో లేకపోతే లేదో అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పటికైతే క్లారిటీగానే ఉంది, రీతుకి ఇస్తే రీతు ఖచ్చితంగా దివ్యాన్ని తీసేస్తుంది అని ఒక క్లారిటీ అయితే ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ కూడా అదే చెప్పిచ్చుండి ఉంటుంది. అదే చెప్పించినప్పుడు దివ్య రీతు వెళ్ళి వేరే వాళ్ళని చేస్తే ఎక్కడ బ్యాడ్ అయిపోతానని చెప్పేసి రీతు కూడా అంత ఏమంటారు ఆ బోల్డ్ డిసిషన్స్ లేకపోతే నేను డిసిషన్ చేంజ్ చేసేసాను అన్న టైప్ ఆఫ్ గేమ్ అయితే ఆడదు. సో దివ్యాని క్లియర్ షాట్గా రీతుకి ఇచ్చి దివ్యాన్ని తీసేయాలి అన్నట్టే అనుకున్నారు. సో ఇమాన్యుల్ ఈ రౌండ్లో సైలెంట్ అయిపోయాడు. సో నేను పరిగెట్టను, మన సంజనా గారికేమో రీతు బయటకు వెళ్ళిపోవాలి, తనూజాకేమో దివ్య బయటకు వెళ్ళిపోవాలి. సో వాళ్ళిద్దరు ఫైట్ ఎవరు తీసుకుంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారని చెప్పి వదిలేశాడు. మన తనుజ గారు పరిగెట్టుకుంటూ వచ్చేసి రీతుకి ఇచ్చారు. రీతుకి ఇస్తే రీతు వచ్చి, నేను ఈ గేమ్లో ముందుకెళ్ళాలంటే నాకు ఎవరైతే అడ్డున్నారో వాళ్ళే తీసేయాలనుకుంటున్నారో, నాకు ఎవరైతే స్ట్రాంగ్ అనిపిస్తారో అని చెప్పేసి అలా స్టార్ట్ చేసి తర్వాత వెంటనే దివ్య నా వల్ల నీ గేమ్ ఏం పాడైపోతుంది ఏంటి అని చెప్పేసి అంటే, నేను అంత స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నావా, నేను స్ట్రాంగ్ అని ఫీల్ అయి తీసేస్తున్నావు అంటే, నీ స్ట్రాంగ్ అని నేను ఎక్కడన్నానంట. ఆల్రెడీ 2-3 టైమ్స్ జరిగింది రీతు విషయంలో. ఆర్గ్యుమెంట్లో ఫస్ట్ పాయింట్ పెట్టేసి స్ట్రాంగ్ అనే పాయింట్ పెట్టేసి తర్వాత వెంటనే నేను ఎక్కడ నన్ను స్ట్రాంగ్ అని చెప్పేసి వెనకడికి వేసేస్తుంది. అర్థం కాదు నాకు ఆ పాయింట్. అండ్ బేసిక్గా తీసేయాలంటే దివ్యాన్ని తీసేయాలంతే. సో దివ్యాన్ని తీసేయాలి కాబట్టి ఏదో ఒక రీజన్ చెప్పాలి. ఇంకా గేమ్ సరిగ్గా ఆడవు, నాకన్నా నువ్వు ఏమంటారు అందరితో ఉన్న డెమోన్ పవన్ కళ్యాణ్ వీళ్ళతో పోల్చుకుంటే నీ గేమ్ చాలా లో కాబట్టి నేను బాగా ఆడే వాళ్ళతో ఆడి గెలవాలనుకుంటాను కాబట్టి నేను ఇలా డిసిషన్ తీసుకుంటున్నా అని చెప్పేసి మొన్నేమో కళ్యాణ్ తీసేసినప్పుడు నేను గేమ్లో ముందుకెళ్ళాలంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ప్లేయర్స్ని నేను తీసేయాలనుకుంటాను కాబట్టి నేను తీసేస్తున్నాను కళ్యాణ్ అని చెప్పేసి అక్కడ రీజన్. ఇక్కడ నేను ఆడి గెలవాలనుకునేది ఒక స్ట్రాంగ్ ప్లేయర్ మీద గెలవాలనుకుంటాను కాబట్టి నేను ఇప్పుడు వీక్ అనుకుంటాను దివ్యాన్ని తీసేస్తున్నాను అని చెప్పి. ఇప్పుడు ఎందుకు దివ్య తన కౌంటర్లో వచ్చేసింది, నువ్వు నన్ను స్ట్రాంగ్ అనుకుంటున్నావు అని చెప్పి తీసేస్తున్నావా అంటే మళ్ళీ అక్కడ దివ్యకి హైప్ వచ్చేస్తుంది అని చెప్పేసి మొత్తం తన డిస్కషన్ పాయింట్స్ అన్ని మార్చేసింది రీతు. కానీ దివ్య మాత్రం చాలా గట్టిగా వాదించిందండి. కానీ నాకు ఇంకోటి ఏంటంటే దివ్య కూడా అర్థం చేసుకోవాలి, ఇంక అక్కడ రీతు డెమోన్ తీయలేదు, కళ్యాణ్కి తీసింది అంటే మన తనూజ గారు బండకేసి బాధేస్తారు. ఇంకా మేము ఎవరిని తీయాలి, దివ్యానే తీయాలి. సో దివ్య తప్ప ఇంకా ఆప్షన్ లేదు. సో ఏదో ఒక రీజన్ చెప్పేసి అది వ్యాలిడా ఇన్వాలిడ్ అనేది కాదు, దివ్యాన్ని తీసేయాలి అనేదే పాయింట్ ఉంటుంది. సో వచ్చేసారు, తీస్తారు. సో కానీ డిఫెండ్ చేసుకోవడం చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. అండ్ నీకన్నా తోపే నేను అని చెప్పేసి దివ్య గారు అయితే చాలా గట్టిగా చెప్పారు. నువ్వు పెద్ద తోపు పెద్ద తురుము అనుకుంటున్నావు అని రీతు స్టార్ట్ చేయగానే చాలా ఇక ట్రిగర్ అయిపోయారు. ఇక తోపే, నేను నీకన్నా తోపే, నీకన్నా బాగా ఆడా, నా మీద గెలిచిన గేమ్ ఒకటి చెప్పు అని చెప్పేసి అనగానే నువ్వు నాతో ఆడు ముందు అని చెప్పేసి రీతు అన్నారు. సో అక్కడ గట్టిగానే వాదించుకున్నారు. తర్వాత ఇంకా దివ్య గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంక మిగిలింది రీతు, కళ్యాణ్ అండ్ పవన్. సో వీళ్ళ ముగ్గురులో ఇప్పుడు ఏం జరుగుద్ది అని చెప్పేసి ఫుల్ ఇది ఉంటే అక్కడ సంజన గారు డిస్కషన్ పాయింట్కి వద్దాం. ముందు సంజన గారు వచ్చి పట్టుకుని కళ్యాణ్కి ఇచ్చేసి, నాకు రీతుని తీసేవాళ్ళు ఎవరైతే వాళ్ళు వచ్చేయండి, వాళ్ళు ఇచ్చేస్తా అని చెప్పేసి నుంచున్నారు. కళ్యాణ్ వచ్చాడు, సరే ఇవ్వండి నేను తీసేస్తానులేండి అని చెప్పి రీతుని తీసేసి నేను వాడిని ఏదో కార్నర్ చేస్తున్నాను పవన్ని, వాడికి ఏం కెప్టెన్సీ అన్ని కెప్టెన్సీ టాస్క్ వచ్చి నేనే తీసేస్తున్నాను, వాడికి ఛాన్స్ లేకుండా చేస్తున్నాను అని వాడు ఫీల్ అవుతున్నాడు. సో లేదు, నేను వాడికి ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు, వాడితో ఫైట్ చేయాలనుకున్నాడు, డైరెక్ట్ కెప్టెన్సీకే ఇస్తున్నాను ఛాన్స్, నాతో ఫైట్ చేసి కెప్టెన్సీ గెలుచుకోమని చెప్పేసి నేను వాడికి ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను
అండ్ నీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది, 2 weeks నుంచి కంటిన్యూస్ ఇమ్యూనిటీ నడుస్తుంది, సో దానికి కూడా నేను నీకు ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పి రీతుని తీస్తారు. రీతు కూడా అక్కడ రీతు నాకు అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ మార్చింది చూడండి. రీతు ఏమంటది, నువ్వు నేను ఎలాగైతే నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి తీసేసినప్పుడు నువ్వు తప్పన్నావో ఇప్పుడు కూడా నువ్వు అదే చేస్తున్నావు కదా అంటే నాకు అర్థం కాల. అదేంటి రివర్స్గా జరుగుతుంది ఇక్కడ? అక్కడ కళ్యాణ్ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి రీతు తీసేసింది. ఇక్కడే కళ్యాణ్ ఏమంటున్నాడు, వాడు స్ట్రాంగ్ ప్లేయర్ అయినా వాడికి నేను ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, సో వాడితో ఆడాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆడిని ఉంచుతున్నాను, నేను తీసేస్తున్నాను అంటే అక్కడ అది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్ ఎలా అవుద్ది? రెండు ఆపోజిట్ థింగ్స్ కదా. కానీ నాకు అర్థం కాల. సో ఆ డిస్కషన్ రీతు కూడా ఏదో చెప్పాలని చెప్పేసింది అంతే. సో అదనమాట, అక్కడ రీతు చాప్టర్ క్లోజ్ అయింది. ఇదంతా కాదు మ్యాటర్. తర్వాత సంజన గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి చూడండి, అద్భుతం, ప్యూర్ డైమండ్. ఈరోజు మన సంజన గారు అయితే అసలు వెళ్ళి బర్నీ గారి దగ్గరికి వెళ్ళి డిమాన్ పవన్ అండి బయట ఎలా పోర్ట్రే చేసుకుంటున్నాడు, రీతుకి నేను హీరో, ఐఎమ్ ద హీరో ఆఫ్ రీతు ఇన్ ద హౌస్, ఇప్పుడు నేను డిమాన్కి ఇచ్చేసి నేను రీతుని తీయమంటే వాడు తీయడు. సో వాడు ఏమంటున్నాడు నా దగ్గరికి వచ్చి, అలా కాదు మేడం, ఇప్పుడు కళ్యాణ్కి ఇవ్వండి, కళ్యాణ్కి ఇస్తే వాడు ఏం చేస్తాడో నాకు చూడాలని ఉంది, ఐ వాంట్ టు సీ హిస్ రియల్ ఫేస్ అన్నట్టు నా దగ్గరికి వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు. సో వాడు ఏంటంటే ఇప్పుడు వాడికి ఆ డిసిషన్ తీసుకోలేడు, ఇప్పుడు ఖచ్చితంగా రీతుని తీసేయాలి ఆడు ఉండాలంటే. నేను కళ్యాణ్కి ఇచ్చినా రీతుని తీయాలి, నేను డిమాన్కి ఇచ్చినా రీతుని తీసేయాలి అన్నట్టు నేను లాక్ చేశానండి. కానీ మన డిమాన్ గారు వచ్చి, లేదు మీరు కళ్యాణ్కి ఇవ్వండి, ఆడు ఏం చేయాలనుకున్నారో చూస్తున్నాడు, సేఫ్ ఆడేస్తున్నాడు అని చెప్పేసి మనకి చెప్పాలని సంజయ్ గారు చెప్పారు. నాకు కూడా అర్థమైంది అది. అండ్ వాడు ఏదో కళ్యాణ్ చూడాలనుకున్నాను, కాదు, కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ ఖచ్చితంగా రీతుని తీస్తాడు, రీతుని తీస్తే కళ్యాణ్ అండ్ డిమాన్ లాస్ట్ రౌండ్లో ప్రాపర్గా వాళ్ళు గేమ్ ఆడుకోవచ్చు అని చెప్పేసి కళ్యాణ్కి ఇవ్వమని చెప్పాడు అనేది సంజయ్ గారి పాయింట్. అండ్ మళ్ళీ మందాపూర్ రెఫరెన్స్ తీసుకొచ్చారు, ఎందుకులేండి మా కాంట్రవర్సీలోకి వెళ్ళొద్దు మేడం మీరు. కానీ లేదు, ఆవిడ నేను చెట్టుకే పూలు పెడుతున్నారు అనే పాయింట్ మాత్రం నాకు అదిరిపోయింది. అసలు నేను మందార పూలు చెవిలో పెడతారు, అలాంటిది వీళ్ళు చెట్టుకే పెడుతున్నారు అని చెప్పేసి అన్నారు. సో గుడ్, ఆ అనాలిసిస్ బాగా నచ్చింది నాకు. డిమాన్ పవన్ ఎలా చూపించారంటే వాడి చేయికి మట్టి అంటకూడదు, కానీ కెప్టెన్సీ టాస్క్ వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలంటే కళ్యాణ్కి ఇచ్చి రీతుని తీయించాలి, అది పాయింట్. సో బాగా ఎగ్జిక్యూట్ చేశారు. లాస్ట్కి డిమాన్ పవన్ అండ్ కళ్యాణ్ మిగిలారు. అండ్ తర్వాత హెరిటేజ్ పెరుగు వాళ్ళ టాస్క్ ఏదో నడిచింది. దాంట్లో మళ్ళీ సంజన గారు అసలు ఆవిడ ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ అలవొక్కల రాసేసి ఇలా చేసేస్తున్నారు, స్మూత్గా చేస్తారు కాబట్టి ఆవిడ గెలుస్తారు. తర్వాత మళ్ళీ మన రోడ్లు బాగు చేసుకునే టాస్క్ వచ్చింది, ఇద్దరికి పెట్టారు. ఇక్కడ మాత్రం ప్యూర్ బ్యాడ్ లక్ అండి. అసలు డిమాన్ పవన్ మాత్రం వెరీ బ్యాడ్ లక్, ప్లస్ టెక్నిక్ కూడా మేబీ, ఎందుకంటే కళ్యాణ్ ఆ కైండ్ ఆఫ్ రెగ్యులర్ ట్రైనింగ్సో లేకపోతే కొంచెం డిసిప్లిన్ లైఫ్, రోజు ఆ కైండ్ ఆఫ్ రన్నింగ్ అవన్నీ కొంచెం బాడీకి ఆ మూమెంట్స్ అవన్నీ ప్రాపర్గా ఉండడం వల్ల, లేకపోతే డిమాన్ పవన్ ఓవర్ స్ట్రెయిన్ అయిపోయాడా స్టార్టింగ్లోనే, ఆ మట్టి ఎత్తేటప్పుడు రాళ్ళు ఎత్తేటప్పుడు మరీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టేసి నేను చాలా ఫాస్ట్గా చేసేయాలి, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పేసి అది ఆ టెక్నికాలిటీ కొంచెం పని చేసే వాళ్ళకి తెలుస్తుందండి. ఎందుకంటే మీరు మరీ ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టేసి ఫస్ట్లో స్టార్టింగ్ పని చేసేసినా మన బాడీ సహకరించదు ఇలాంటి టాస్క్లో. సో ఎక్కడో కొంచెం మిస్కాల్కులేట్ చేసుకున్నాడు పవన్, అండ్ వెరీ బ్యాడ్ లక్. పెయిన్ ఇంకొకసారి స్టార్ట్ అయితే అది ఆగే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఆ ఫిజికల్లీ ఫుల్లీ స్ట్రెయిన్ టాస్క్, అసలు ఫుల్ ఫిజికల్ టాస్క్ ఇది. అసలు ఒక అబ్బాయి వచ్చి ఉంటే మాత్రం ఈ టాస్క్ చచ్చినా పెట్టాలి కాదు. అది డిమాన్ పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఈ టాస్క్ పెట్టారు, అండ్ టాస్క్ అదిరిపోయింది. కానీ బ్యాడ్ లక్, పవన్ మాత్రం ఇంకా అసలు ఆ పెయిన్ వల్ల లాస్ట్కి వెళ్ళలేకపోయాడు. అందరూ ఇక్కడ చూసింది ఏంటంటే డిమాన్ పవన్ మీద ఇమాన్యుయల్కి ఎంత మండిపోయింది అంటే, అసలు డిమాన్ పవన్ అని ఒక్కసారి కూడా నోట్లోంచి రాలేదండి టాస్క్ మొత్తం ఎంకరేజ్మెంట్లో. కళ్యాణే ఇంకా కళ్యాణే గెలవాలి, ఇంకా కళ్యాణ్ తప్ప ఇంకెవరు గెలవకూడదు అన్నట్టే నుంచున్నాడు ఇమాన్యుయల్. సో హీఈస్ వెరీ హట్. ఇంకా డిమాన్ పవన్ వైపు చూడాలి. మధ్యలో ఎప్పుడో డిమాన్ పవన్ కింద పడిపోయి నడుము నొప్పి వస్తుంది అంటే ఇమాన్యుయల్ వచ్చి నడుము నొక్కిన తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. కానీ అసలు ఇమాన్యుయల్ అయితే మొత్తం ఇంకా 100% కళ్యాణే గెలవాలి అన్నట్టు సపోర్ట్ ఇచ్చారు. సంజన గారు కూడా కళ్యాణ్కే సపోర్ట్. ఆల్మోస్ట్ సంజన గారు, తనూజ, బర్నీ గారు అందరూ. ఎందుకంటే ఈ కింద ఉన్న వాళ్ళకి ఎవరైతే ఓటింగ్లో కొంచెం కింద ఉన్నారో వాళ్ళందరికీ ఎలా ఉంది అంటే డిమాన్ సేవ్ అయితే మనకి దెబ్బడిపోద్ది అని చెప్పేసి వాళ్ళందరూ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇమాన్యుయల్కి డిమాన్ దెబ్బేస్తాడని చెప్పేసి ఆవిడ, సంజన గారు నా కొడుకు ఇటుంటే నేను అట్ట అని చెప్పేసి ఆవిడ. సో అలాగా మోస్ట్లీ హౌస్ అంతా కళ్యాణ్కి సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. మధ్యలో మన ఫిజిషియన్ మన డాక్టర్ గారు దివ్య గారు వచ్చేసి మధ్యలో 2-3 ఫిజికల్ సెషన్స్
సెషన్స్ చేసుకుని అలా 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 కొంచెం ప్రెస్ చేసి నడుము, అండ్ తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే ఇంకా టేప్ అంటించడానికి దొర్లేయడమే ఇంకా పవన్ కింద పాకుతూనే ఉన్నాడు. ఇక నాకైతే ఏదో సినిమా చూస్తున్నట్టుంది. అసలు బిగ్ బాస్ టీము కెమెరామ్యాన్లు ఈసారి పెట్టారండి యాంగిల్స్, అమ్మో అసలు సినిమాటిక్ యాంగిల్స్. అసలు రీతు వాష్రూమ్ దగ్గర నుంచి ఏడుస్తున్నప్పుడు పెట్టారండి ఒక బ్లాక్, అదిరిపోయింది అసలు. అసలు అలా అలా హాఫ్ ఫ్రేమ్ రీతు ఏడుస్తుంది, హాఫ్ ఫ్రేమ్లో కింద పవన్ పడి దొల్లుతున్నాడు. అండ్ తర్వాత మళ్ళీ గేమ్ అయిపోయిన తర్వాత రీతు అండ్ పవన్ హక్ చేసుకున్నప్పుడు పవన్ ఫేస్ ఏమో అక్కడ అద్దంలో కనిపిస్తూ ఉంటుంది, రీతు ఫేస్ ఏమో కెమెరాకి ఫేస్ అయ్యి ఉంటుంది. అసలు కొన్ని షాట్లు అదరగొట్టేశారండి కెమెరామెన్స్. అండ్ కళ్యాణ్ మాత్రం అదరగొట్టేశాడు గేమ్. అసలు కళ్యాణ్ సూపర్ ఆడేశాడు. ఇంకా ఇద్దరు చాలా బాగా ఆడారు, ఇద్దరు నెక్ టు నెక్ ఆడారు. ఓన్లీ ఆ నడుము పట్టేయడం అనేదే ఇంకా బ్యాక్ క్లాష్ అని ఏమంటారు, డ్రాబ్యాక్ అయింది పవన్కి. లేకపోతే పవన్ కూడా గెలిచేసే ఛాన్స్ ఉన్నాయి. ఆ లాస్ట్ పెద్ద దాంట్లో మట్టి ప్రాపర్గా ఫిల్ చేయలేదు అనేది ఒకటే అతనికి కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. నడుము నొప్పి లేకపోయినా ఉంటే కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఒక 2-3 ఇంకా ఫాస్ట్గా వెళ్ళి మట్టి తెచ్చుకొని పూర్తి చేసేవాడు మోస్ట్లీ, కానీ లేదు. మన కళ్యాణ్ గారు గెలిచారు. అండ్ కళ్యాణ్ గారు వెళ్ళి ఫ్లాగ్ ఎత్తేసారు. ఇంకా మన పవన్ అక్కడ పడిపోయారు. తర్వాత తీసుకెళ్లారు డాక్టర్ రూమ్కి తీసుకెళ్ళి. ఇంకా ఈరోజు ఎపిసోడ్ని మన కెప్టెన్ అయిన కళ్యాణ్ దగ్గర ఎండ్ చేశారు. కళ్యాణ్ అండ్ డెమోన్ బాన్ కూడా కౌగులించుకున్నారు. అండ్ నో హార్ట్ ఫీలింగ్స్ వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచిన. లాస్ట్ డెమోన్ కూడా అంటాడు ఏం పర్లేదు మనోడే కదా అయింది అని చెప్పేసి అంటాడు. సో ఇట్స్ నాట్ ఏదో గ్రజ్ పెట్టేసుకుని జలసి ఆ కైండ్ ఆఫ్ వైబ్స్ అయితే లేవు. వెరీ గుడ్ వైబ్స్, బాగానే జరిగింది. కానీ ఏంటంటే డెమోన్కి ఇట్స్ మచ్ నీడెడ్. అంటే ఆ కెప్టెన్ అవ్వడం అనేది మోర్ దాన్ కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు పవన్. అంటే ఆ ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పవన్కి. కానీ ఇట్స్ గేమ్లా నడిచింది. అండ్ లాస్ట్కి కెప్టెన్సీ బ్యాండ్ మన కళ్యాణ్ చేతికి ఇస్తారు. అండ్ కళ్యాణ్ బికమ్స్ లాస్ట్ కెప్టెన్ ఫర్ దిస్ సీజన్. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ టికెట్ టు ఫినాలే కూడా ఉంటుంది. సో టికెట్ టు ఫినాలే టాస్క్లు కూడా నెక్స్ట్ వీక్ పెట్టండి. ఈసారి టాస్క్లు అంటే ఓన్లీ ఫిజికల్ టాస్క్లు పెట్టండి. సపోర్టింగ్ టాస్క్లు పెట్టారో మాకు ఇంట్రెస్ట్ పోతుందండి, ఆడే వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ పోతుంది. సో చూసుకుని రేపు ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి కలుద్దాం. ఈరోజు మాత్రం బాగా అందరూ బ్రెయిన్ యూస్ చేశారు, కానీ బాగా ఆడారు అందరూ. ఆల్ ది బెస్ట్. లాస్ట్ 3 వీక్స్ కదా, అందరూ బాగా ఆడండి. సో రేపు మర్చిపోయా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, చేసేయండి. రేపు ఎపిసోడ్ అయ్యాక వచ్చేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు బాయ్.